హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ ఎలక్ట్రికల్ తెలుగు. సో ఇప్పుడు ప్రజెంట్ ఈ వీడియోలో నేను కేసీఎల్ ఏంటి అండ్ రెసిస్టర్స్ కనుక ప్యారలల్లో కనెక్ట్ అయ్యింటే వాటి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్తాను. సో కేసీఎల్ అంటే కిర్చాఫ్స్ కరెంట్ లా. సో కిర్చాఫ్స్ కరెంట్ లా స్టేట్స్ దట్ సమ్ ఆఫ్ కరెంట్స్ ఎంటరింగ్ ఇంటూ ఎనీ నోడ్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ కరెంట్స్ లీవింగ్ ద నోడ్. సో ఏదైనా ఒక సర్క్యూట్ తీసుకొని ఒక నోడ్ దగ్గర ఎంటరింగ్ కరెంట్స్ లీవింగ్ కరెంట్స్ కనుక మనం చూస్తే ఏవైతే కరెంట్స్ ఎంటర్ అవుతున్నాయో ఆ నోడ్కి వాటి సమ్ ఈజ్ ఈక్వల్ టు లీవ్ అయ్యే కరెంట్స్ యొక్క సమ్కి ఈక్వల్ అని చెప్తున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సర్క్యూట్ కనుక తీసుకుంటే, సో ఇక్కడ అప్లై చేసిన వోల్టేజ్ అండ్ ఆల్ రెసిస్టర్స్ అన్నవి ప్యారలల్లో కనెక్ట్ అయి ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ ఇదంతా కూడాను ఒకటే నోడ్. సో ఇదంతా కూడా ఒకటే నోడ్. సో ఒక నోడ్ కింద కన్సిడర్ చేస్తే, సో ఎంట్రింగ్ కరెంట్స్ ఏమవుతుంది ఐఎస్, లీవింగ్ కరెంట్స్ ఏమవుతుంది I1, I2, I3. సో ఇది ఎంట్రింగ్ కరెంట్ ఎలా అయింది, ఇక్కడ అప్లై చేసిన వోల్టేజ్ పాజిటివ్ నెగిటివ్, సో పాజిటివ్ నుంచి కరెంట్ లీవ్ అవుతుంది. సో ఐఎస్ కరెంట్ ఇలా లీవ్ అయ్యి ఇవన్నీ కూడా ప్యారలల్లో కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి కరెంట్స్ అనేవి డివైడ్ అవుతాయి. సో I1, I2, I3. సో ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ నేను I1 అనుకుంటున్నాను, ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ని I2 అనుకుంటున్నాను, ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ని I3 అనుకుంటున్నాను. సో యాజ్ పర్ కేసీఎల్ ఏమవుతుందంటే ఎంట్రింగ్ కరెంట్స్ సమ్ ఆఫ్ ఎంట్రింగ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ లీవింగ్ కరెంట్స్. సో దాని ప్రకారం ఏమవుతుంది ఐఎస్ ఈజ్ ఈక్వల్ టు I1 ప్లస్ I2 ప్లస్ I3. సో ఇది ఒక నోడ్ అన్ని ఏ అన్న నోడ్ తీసుకుంటే, సో నాకు ఎంట్రింగ్ కరెంట్స్ వచ్చేసి I1, I4, I6, లీవింగ్ కరెంట్స్ వచ్చేసి I2, I3, I5. సో యాజ్ పర్ కేసీఎల్ ఏమవుతుంది సమ్ ఆఫ్ ఎంట్రింగ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ లీవింగ్ కరెంట్స్. సో దాని ప్రకారం ఏమవుతుంది I1 ప్లస్ I4 ప్లస్ I6 ఈజ్ ఈక్వల్ టు I2, I5 అండ్ I3, I2 ప్లస్ I3 ప్లస్ I5. ఓకే, ఆర్ ఇక్కడ నేను ఎంట్రింగ్ కరెంట్స్నేమో పాజిటివ్గా కన్సిడర్ చేస్తున్నాను, లీవింగ్ కరెంట్స్ని నెగిటివ్గా కన్సిడర్ చేస్తున్నాను. సో దాని ప్రకారం ఏమవుతుంది I1 ఎంట్రింగ్, సో ప్లస్ I2 లీవింగ్, మైనస్ I2, I3 కూడా లీవింగ్, సో మైనస్ I3, I4 ఎంట్రింగ్, ప్లస్ I4, I5 లీవింగ్, సో మైనస్ I5, I6 ఎంట్రింగ్, సో ప్లస్ I6 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఎంట్రింగ్ కరెంట్స్ లీవింగ్ కరెంట్స్ సైన్ నోటేషన్ అనేది ఎలా అయినా తీసుకోవచ్చు. సో నేను ఇక్కడ కన్సిడర్ చేసింది ఏంటంటే ఎంట్రింగ్ కరెంట్స్ పాజిటివ్, లీవింగ్ కరెంట్స్ నెగిటివ్ కింద కన్సిడర్ చేశాను. సో దీని నుంచి ఏమవుతుంది I1 ప్లస్ I4 ప్లస్ I6 ఈజ్ ఈక్వల్ టు ఇవన్నీ ఇటు సైడ్ వస్తే I2 ప్లస్ I3 ప్లస్ I5. కేవీఎల్ చెప్పేటప్పుడు మనం ఏం చెప్పాం, సిరీస్ కనెక్టెడ్ ఏవైతే ఎలిమెంట్స్ ఉంటాయో వాటిల్లో కరెంట్ అనేది సేమ్ ఫ్లో అవుతుందని చెప్తున్నాం. సో అట్లానే ప్యారలల్ కనెక్టెడ్ ఎలిమెంట్స్లో ఏమవుతుందంటే వోల్టేజ్ అనేది సేమ్ ఉంటుంది. సో కేసీఎల్ ఏం చెప్తుంది, సమ్ ఆఫ్ కరెంట్స్ ఎంటరింగ్ ఇంటూ ఎనీ నోడ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ కరెంట్స్ లీవింగ్ దట్ పర్టికులర్ నోడ్. సో నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. నేను అప్లై చేసిన కరెంట్ వచ్చేసి 100 amperes. సో ఇక్కడ నాకు 2 ohms, 5 ohms, 10 ohms ప్యారలల్గా కనెక్ట్ అయి ఉన్నాయి కరెంట్ సోర్స్కి. సో నన్ను I1, I2, I3 క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. సో I1, I2, I3 క్యాలిక్యులేట్ చేయాలి అంటే, సో ఇవన్నీ కూడాను ప్యారలల్గా కనెక్ట్ అయినాయి కదా. సో ప్యారలల్లో వోల్టేజ్ అనేది సేమ్ ఉంటుంది. సో నేను ఏం కన్సిడర్ చేస్తున్నానంటే కరెంట్ ఇలా ఫ్లో అవుతుందంటే ఇలా ఎంటర్ అవుతుంది. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్. సో ఇవన్నీ ప్యారలల్లో కనెక్ట్ అయినాయి కాబట్టి వోల్టేజ్ సేమ్ ఉంటుంది. సో నేను ఆ వోల్టేజ్ని V అని కన్సిడర్ చేస్తున్నాను, V. సో యాజ్ పర్ కేసీఎల్ ఏమవుతుంది, ఇక్కడ నోడ్ అని తీసుకుంటే ఏమవుతుంది, సో ఇదంతా ఒకటే నోడ్ అని చెప్పాం కదా, ఇవన్నీ ప్యారలల్గా కనెక్ట్ అయినాయి కాబట్టి ఇదంతా ఒకటే నోడ్. సో ఎంట్రింగ్ కరెంట్ ఏమవుతుంది 100 amperes, లీవింగ్ కరెంట్స్ ఏమవుతుంది I1, I2, I3. సో యాజ్ పర్ కేసీఎల్ ఏమవుతుంది 100 ఈజ్ ఈక్వల్ టు I1 ప్లస్ I2 ప్లస్ I3. సో I1 క్యాలిక్యులేట్ చేయాలి అంటే
I1 ఏమవుతుంది, ఓమ్స్ల ప్రకారం ఏంటి, V ఈజ్ ఈక్వల్ టు IR. అప్పుడు I ఏమవుతుంది, V/R. సో I1 ఏంటి, 2 ohmsలో ఫ్లో అయ్యే కరెంట్. 2 ohmsకి అక్రాస్ వోల్టేజ్ ఎంత ఉంది, V. దాని రెసిస్టెన్స్ 2 ohms. సో V/2. సేమ్ అదే ప్యాటర్న్లో I2 ఏమవుతుంది, V/5. I3 ఏమవుతుంది, V/10. సో దీని నుంచి 100 ఈజ్ ఈక్వల్ టు V/2 ప్లస్ ఈ వాల్యూస్ని నేను ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే V/2 ప్లస్ V/5 ప్లస్ V/10. సో దీని నుంచి V క్యాలిక్యులేట్ చేస్తే 100 ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ 1/2 ప్లస్ 1/5 ప్లస్ 1/10. 100 ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ దీని వాల్యూ ఏమవుతుంది, 8/10. సో దీని నుంచి V వాల్యూ ఏమవుతుంది, 1000/8. 1000/8 అంటే నథింగ్ బట్ 125 volts. సో V వచ్చింది. సో దీని నుంచి నేను I1 ఏం క్యాలిక్యులేట్ చేయొచ్చు, I1 ఈజ్ V/2, దట్ ఈస్ 125/2 ఆంపియర్స్ అంటే 62.5 ఆంపియర్స్. సో I2 ఏమవుతుంది, 125/5 నథింగ్ బట్ 25 ఆంపియర్స్. I3 ఏమవుతుంది, 125/10 దట్ ఈస్ 12.5 ఆంపియర్స్. సో KCL ప్రకారం మనము డిఫరెంట్ బ్రాంచెస్లో ఉన్న కరెంట్స్ అనేవి క్యాలిక్యులేట్ చేసాం. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి రెసిస్టర్ ఇన్ ప్యారలల్. సో ఇలా నేను R1, R2, R3 అండ్ సో ఆన్ RM అనే రెసిస్టర్స్ ప్యారలల్లో కనెక్ట్ చేసి దానికి VS అనే వోల్టేజ్ అప్లై చేశాను. సో ఈ R1, R2, R3 అండ్ సో ఆన్ RM యొక్క ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే సో నాకు ఫార్ములా ఏంటి అన్నది నేను ఇక్కడ డెరైవ్ చేస్తాను. సో ఇక్కడ VS అప్లై చేశాం కదా, ఇక్కడ నుంచి వచ్చే టోటల్ కరెంట్ IT అని కనుక అనుకుంటే ఇక్కడ సో ఇదంతా ఒకటే నోడ్. సో ఈ కరెంట్ అనేది ఇక్కడ డిఫరెంట్ బ్రాంచెస్లోని డివైడ్ అవుతుంది. సో నేను R1 రెసిస్టర్లో ఫ్లో అయ్యే కరెంట్ I1, R2 రెసిస్టర్లో ఫ్లో అయ్యే కరెంట్ I2, R3లో ఫ్లో అయ్యే కరెంట్ I3 అండ్ RMలో ఫ్లో అయ్యే కరెంట్ IM అని కన్సిడర్ చేస్తే యాజ్ పర్ KCL ఏమవుతుంది, సో ఇది మొత్తం ఒక నోడ్ అనుకున్నాం కదా. సో ఎంట్రింగ్ కరెంట్స్ వచ్చేసి IT, లీవింగ్ కరెంట్స్ వచ్చేసి I1, I2, I3 అండ్ సో ఆన్ IM. సో యాజ్ పర్ KCL ఏమవుతుంది, IT ఈజ్ ఈక్వల్ టు I1 ప్లస్ I2 ప్లస్ I3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ IM. సో I1 ఏమవుతుంది, సో ఈ బ్రాంచ్ అన్ని బ్రాంచెస్ కూడాను ప్యారలల్లో కనెక్ట్ అయ్యాయి. సో ప్యారలల్లో కనెక్ట్ అయిన బ్రాంచెస్లో వోల్టేజ్ అనేది సేమ్ ఉంటుంది. సో సేమ్ ఇక్కడ ఏదైతే అప్లై చేసామో వోల్టేజ్ VS, సేమ్ వోల్టేజ్ ఇక్కడ R1 రెసిస్టర్ అక్రాస్ కూడా అపియర్ అవుతుంది. సేమ్ R2 అక్రాస్ కూడా సేమ్ VS వోల్టేజ్ అనేది ఉంటుంది. R3 అక్రాస్ కూడా VS ఉంటుంది. సేమ్ RM అక్రాస్ కూడా సేమ్ వోల్టేజ్ VS ఉంటుంది. సో దాని ప్రకారం I1 ఏమవుతుంది, యాజ్ పర్ ఓమ్స్లా VS/R1. R1 అక్రాస్ వోల్టేజ్ VS అండ్ రెసిస్టెన్స్ వచ్చేసి R1. సేమ్ I2 ఏమవుతుంది, VS/R2, I3 VS/R3 అండ్ సో ఆన్ IM ఈజ్ VS/RM. IT ఏమవుతుంది, VS/ టోటల్ ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ RT. సో ఈ ఈక్వేషన్లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే VS/RT ఈజ్ ఈక్వల్ టు I1 వచ్చేసి VS/R1 ప్లస్ VS/R2 ప్లస్ VS/R3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ VS/RM. సో ఇక్కడ VS కామన్ తీస్తే VS ఇట్ సైడ్ క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోతే మనకు మిగిలే వాల్యూ ఏంటి, 1/RT ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 1/RM. సో R1, R2, R3 అండ్ సో ఆన్ RM అనే రెసిస్టర్స్ కనుక ప్యారలల్లో కనుక ఉంటే వాటి ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే 1/RT ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 1/RM. సో ఈ ఈక్వేషన్ కనుక యూస్ చేస్తే మనము ప్యారలల్లో కనెక్ట్ అయిన రెసిస్టర్స్ యొక్క ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ అన్నది క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు R1
R2 R1 R2 అనే రెసిస్టర్స్ కనుక ప్యారలల్లో కనుక ఉంటే సో దీని ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఏమవుతుంది 1/RT ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 అవుతుంది. సో దీని నుంచి 1/RT ఈజ్ R1 ప్లస్ R2/R1 R2. సో దీని నుంచి RT ఏమవుతుంది R1 R2/R1 ప్లస్ R2. అదేవిధంగా R1 R2 R3 అనే రెసిస్టర్స్ కనుక ప్యారలల్లో కనుక ఉంటే ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఏమవుతుంది 1/RT ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. సో 1/RT ఏమవుతుంది R1 R2 ప్లస్ R2 R3 ప్లస్ R3 R1/R1 R2 R3. సో దీని నుంచి RT ఏమవుతుంది RT ఈజ్ ఈక్వల్ టు R1 R2 R3 డివైడ్ బై R1 R2 ప్లస్ R2 R3 ప్లస్ R3 R1. సో ఈ రకంగా ఎన్ని రెసిస్టర్స్ అయినా కానీ ప్యారలల్లో ఉంటే ఈ ఈక్వేషన్ నుంచి మనము ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. నెక్స్ట్ కాన్సెప్ట్స్ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. మరిన్ని ఎలక్ట్రికల్ కాన్సెప్ట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే నా ఎఫర్ట్స్ని సపోర్ట్ చేయాలనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ కమెంట్ సెక్షన్లో తెలియచేయండి.